ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. వెల్కమ్ టు పీడీటీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నోటిఫికేషన్ విడుదలైనటువంటి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకైతే కూటమి అభ్యర్థులను అయితే ఖరారు చేసింది. 2 స్థానాలకి ఎమ్మెల్సీ ఖాళీలు ఏర్పడడం, తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత త్వరగానే ఆ యొక్క నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఈ 2 స్థానాలు కూడా బలాబలాలను బట్టి చూస్తే కూటమికే దక్కబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ 2 స్థానాలను కూడా వైసీపీ పార్టీ ఎమ్మెల్సీలు ఖాళీలు ఏర్పడడంతో భర్తీ చేసేందుకు కూటమి తీవ్ర స్థాయిలో ఆలోచన కసరత్తు అనేది చేసినట్లుగా తెలుస్తుంది. 2 ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి తెలుగుదేశం పార్టీ భర్తీ చేయబోతుంది, ఒకటి జనసేన పార్టీతో భర్తీ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. 2 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఖరారైనటువంటి 2 అభ్యర్థులు ఒకసారి కనుక చూసుకుంటే తెలుగుదేశం పార్టీ నుంచి సి రామచంద్రయ్య ఎమ్మెల్సీగా ఎన్నిక కాబోతూ ఉన్నారు. ఇంకా జనసేన పార్టీ నుంచి పిడుగు హరిప్రసాద్ అయితే ఎన్నిక కాబోతున్నట్లుగా తెలుస్తుంది. నామినేషన్ దాఖలు చేసేందుకు ఈ రోజు చివరి రోజు కావడంతో కూటమి అభ్యర్థుల నుంచి సి రామచంద్రయ్య, పిడుగు హరిప్రసాద్ ఈ రోజున నామినేషన్ దాఖలు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా వైసీపీ పార్టీ నుంచి ఎలాంటి పోటీ అనేది లేకపోవడంతో సి రామచంద్ర, పిడుగు హరిప్రసాద్ ఏకగ్రీవంగా ఎమ్మెల్సీలుగా ఎన్నిక కాబోతున్నట్లుగా తెలుస్తుంది. జూలై 12వ తారీఖున ఎన్నికలు అనేది జరగబోతున్నట్లుగా తెలుస్తుంది. ఎమ్మెల్యేలను బట్టి బలాబలను బట్టి చూస్తే ఈ 2 స్థానాలు కూడా కూటమి గెలుచుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. ముందుగా సి రామచంద్రయ్య కూటమి నుంచి ఎమ్మెల్సీగా ఎన్నిక కాబోతూ ఉన్నారు. గతంలో అనేక పార్టీల నుంచి రాజకీయంగా అనుభవం ఉన్నటువంటి సి రామచంద్రయ్య రాజ్యసభ ఎంపీగా పనిచేయడం జరిగింది, తర్వాత ఎమ్మెల్సీగా పనిచేయడం జరిగింది. ఎన్నికల సమయం ముందు ఆయన వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఇక ఈ 2 స్థానాలకు సంబంధించి కూడా ఖాళీలు ఏర్పడినటువంటి ఒక స్థానం సి రామచంద్రయ్యది. ఆ స్థానాన్ని సి రామచంద్ర చేతనే కూటమి అయితే భర్తీ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. మరొకటి ఖాళీ ఏర్పడినటువంటి స్థానం మహమ్మద్ ఇక్బాల్. ఈయన వైసీపీ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్సీ. ఆయన పార్టీ మారడంతో అనర్హత వేటు వేయడం జరిగింది. మహమ్మద్ ఇక్బాల్ యొక్క స్థానాన్ని అయితే మిత్రపక్షమైనటువంటి జనసేన పార్టీ అభ్యర్థి చేత భర్తీ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. పిడుగు హరిప్రసాద్ ఈ యొక్క స్థానాన్ని భర్తీ చేయబోతూ ఉన్నారు. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి కూడా జనసేన పార్టీ కోసం పనిచేసినటువంటి పిడుగు హరిప్రసాద్ పవన్ కళ్యాణ్ యొక్క రాజకీయ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. జనసేన పార్టీకి మీడియా కోఆర్డినేటర్గా పనిచేస్తున్నారు. ఆవిర్భావం నుంచి కూడా జనసేన పార్టీ కోసం పనిచేస్తున్నారు కాబట్టి ఎమ్మెల్సీ యొక్క స్థానాన్ని పిడుగు హరిప్రసాద్ చేత భర్తీ చేయాలని పవన్ కళ్యాణ్ ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు దగ్గర ప్రతిపాదన పెట్టినట్లుగా తెలుస్తుంది. మొత్తంగా సి రామచంద్ర, పిడుగు హరిప్రసాద్ చేత 2 ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ కాబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా ఎమ్మెల్సీ స్థానాల విషయంలో గత కొన్ని రోజుల వరకు కూడా పెద్ద ఎత్తున కూడా చాలా పేర్లు అయితే వినిపించడం జరిగింది. ఆ పవన్ కళ్యాణ్ కోసం సీటును త్యాగం చేసినటువంటి వర్మ పేరు అయితే వినిపించింది, ఆ తర్వాత మహమ్మద్ ఇక్బాల్ పేరు అయితే వినిపించింది. వీరిద్దరిని కూడా కాదని కూటమి ప్రభుత్వం అయితే సి రామచంద్రయ్యకి మరొకసారి అవకాశం కల్పించారు. నూతనంగా జనసేన పార్టీ అభ్యర్థి అయినటువంటి పిడుగు హరిప్రసాద్కి అయితే అవకాశం కల్పించడం జరిగింది. మొత్తంగా అనూహ్యమైనటువంటి ఈ 2 పేర్ల చేత కూటమి అయితే ఎమ్మెల్సీలుగా అవకాశం ఇవ్వబోతుంది. ఈ రోజున నామినేషన్ దాఖలుకి చివరి రోజు కావడంతో నామినేషన్ దాఖలు చేస్తున్నారు. వైసీపీ పార్టీ నుంచి ఎలాంటి పోటీ అనేది లేకపోవడంతో ఉండేటువంటి అవకాశం లేదు కాబట్టి ఏకగ్రీవంగా సి రామచంద్రయ్య, పిడుగు హరిప్రసాద్ అయితే నూతనంగా ఎమ్మెల్సీలుగా ఎన్నిక కాబోతున్నారు.